ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మదనపల్లిలోని 1-2 వార్డులో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని దక్షిణ కొరియాకు చెందిన అభుయాంగ్ కంపెనీ ప్రతినిధులకు తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేడు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి దక్షిణ కొరియాకు చెందిన అభుయాంగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. నేడు 1-2 వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రజల మనోభావాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎదురు నెలకొన్న సందర్భంగా ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన 11 బోర్లు డ్రిల్ చేయించి వేంపల్లి సంపుకు పైపుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేపట్టి సకాలంలో ప్రజలకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 1వ వార్డులో గత 10 వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజల కష్టాలు తెలుసుకుని సిమెంట్ రోడ్లు మౌలిక వసతులు డ్రైనేజీలు నిర్మాణం చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్, సిద్దప్ప, కామల, మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఇంకేమైనా సమస్యలు ఇస్తాం. ఇండ్లు కొత్త ఇండ్లు ఇస్తారు. ఎప్పుడైనా శాంక్షన్ ఏం లేదు. ఇప్పుడు ఇస్తాం. ఇప్పుడు నీకు 15,000 డబ్బులు పడినాయి. గ్యాస్ వస్తా ఉంది కదా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. పడింది కదా. చూడు, ఇప్పుడు మీకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు బస్సుల్లో ఫ్రీ, ఇప్పుడు పిల్లలకు చదివేదానికి 13,000. దీనికన్నా భారతదేశంలో మంచి ప్రభుత్వం లేదు. కనీసం ట్యాంక్ రావాలంటే ఇండ్ల ముందర చూడండి. గౌరవమా అడ్మిన్ చూడండి. జేసీబీ పెట్టి ఇమీడియట్గా మొత్తం ఫార్మేషన్ ఇన్ రోడ్ ప్రజలు ఎక్కడున్నా మనోళ్ళే. అప్పు చెప్పేది ఏమి లేదు. బూత్ వాళ్ళ ఇంటి పేరుతో అది మా యాప్లో వచ్చిన శాంక్షన్ అయింది. మళ్ళీ వేరే కాలనీకి ఎత్తుకుపోయి ఏం లేదు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. ప్రతి ఇంటికి ఆ కార్యక్రమం భాగంగా 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమం చేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ప్రజలకు ఏ కోణంలో ఏ విధంగా ఒక మెరుగైన పద్ధతిలో సహాయం చేయాలా, ప్రజలకు ఏ విధంగా ఒక మంచి పరిపాలన చేయాలా, పరిపాలన దక్షత పూర్తిగా ప్రజలకు అంకితం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకునేది. ఈరోజు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ,
అదేవిధంగా బస్ ఫ్రీ కానీ ఎక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళలు ఆధార్ కార్డు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగచ్చు. ఇదే కాకుండా 3 సిలిండర్లు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 35,000 మంది పిల్లలకు 52 కోట్లు తల్లికి వందనం. మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 52 కోట్లు ఇచ్చారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం ఏం సర్ప్లస్ ఏం కాదు, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, జీతాలకు డబ్బులు లేవు. అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యలు గాడిలో పెట్టి నిత్యం ప్రజల్లో తిరుగుతున్నాం. ఈరోజు తెల్లవారి 7 గంటలకు లేస్తే రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం. సమస్యలు ఎదుర్కొంటున్నాం, పరిష్కారాలు చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, శ్రీవారి నగర్కి వచ్చాం. శ్రీవారి నగర్ ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన ఏరియా ఇది. ఇప్పుడు ఈరోజు ఏమైంది? 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేసినారు? అనపగుట్టకు ఆ రోజు రోడ్లు ఇచ్చింది నేను. ఫస్ట్ నేను 2009 ఎలక్షన్లో వస్తే కారులో వస్తే అనపగుట్టలోకి పోలేకపోయినా, దిగేసి మోటార్ సైకిల్ ఎక్కినా, మోటార్ సైకిల్ కూడా పోలేకపోయినా. మళ్ళీ నడుచుకొని డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి మొత్తం ఆ పైన స్కూల్ వరకు అక్కడే వరకే ఉన్నింది మన అనపగుట్ట పై వరకు. ఆ పై వరకు లోపల ఇంటర్నల్ రోడ్లు అన్నీ ఇచ్చాం. ఈరోజు దాని తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ గారు 15 సంవత్సరాలు 12వ సంవత్సరంలో వచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? ఏ అభివృద్ధి జరిగింది? అందుకోసం ఈరోజు సమస్యలు, ఈరోజు తెల్లవారి లేస్తే ఒక పక్క అభివృద్ధి చేస్తాం. నీటి సమస్య ఉంది. ఇప్పుడు చెప్లీలో దాదాపు 11 బోర్లు ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త బోర్లు వేసాం. వాటర్ ఇంటర్లింక్ చేస్తున్నాం, కొత్త పైప్ లైన్ వేసాం. డబ్బులు లేవు అయినా బలవంతంగా ఈ ప్రజలకు సమస్య పరిష్కారం చేయాలి, నీటి ఇవ్వాలా, ఒక ఆలోచనతో దీంతో ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. శ్రీవారి నగర్కి మెయిన్ రోడ్ కూడా తక్షణం ఎంత త్వరగా ఇచ్చేటట్టుగా చూస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నుండి మన మదనపల్లి పట్టణంలో అయితేనేమి అన్ని వార్డుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డెవలప్ అయింది. లాస్ట్ 5 years వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈ 1వ వార్డులో కనీసము ఎక్కడైనా కానీ ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ వేసిన పాపం లేదు. ఎవరినైనా అడగండి, విచారించండి, ఒక రోడ్ లేదు. లాస్ట్ అంతకుముందు మేము 14 నుండి 19 వరకు కౌన్సిలర్ 1వ వార్డులో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు అయితేనేమి, అంతకుముందు ఎమ్మెల్యే గారు 2009 నుండి 2014 వరకు అప్పుడు అతను మెయిన్ రోడ్లు వేసింటే అవన్నీ వేసింటే సైడ్ సిమెంట్ రోడ్లన్నీ కూడా మేమే వేసింది జరిగింది, మన తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినారు. ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ళప్పుడు ఇంకా ఈ వార్డు కౌన్సిలర్ కానీ ఈ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న వైసీపీ మున్సిపల్ చైర్మన్ కానీ ఒక్క వార్డులో మదనపల్లి వార్డనే కాదు, మదనపల్లి వార్డులో మున్సిపాలిటీలు 35 వార్డులు ఎక్కడ కూడా డెవలప్ అనేది ఎక్కడా లేదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మా వార్డులో కూడా నీలగడ్డపల్లి చౌడేశ్వరంలో ఆ కౌన్సిలరే చెప్పినాడు, మేము ఇంతవరకు ఒకటి టెంకాయ కొట్టినది లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చింటే ఇప్పుడు టెంకాయ కొట్టామన్నారు. ఇంత అధ్వానంగా ఉంది. మీరు ఇప్పుడు మనం ఈ 2.5 సంవత్సరంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు గారు బస్సులు, మహిళలు బస్సులు అయితేనేమి, ఉచిత గ్యాస్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ 2.5 సంవత్సరం ఎంతో డెవలప్ చేసినాం. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఈ మన అనపగుట్టలో కూడా ఈ శ్రీవారి నగర్లో కాలువలు ఇవన్నీ సమస్యలు అందరూ కూడా చెప్పినారు. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడే తీర్చాలని చెప్పి కమిషనర్కు డిఈకి అందరికీ ఫోన్ చేసినారు. ఈ సంవత్సరంలో ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు తీర్చారని చెప్పి మీ అందరికీ ప్రజలకు అందరికీ కూడా ఈ ఓటర్లకు మేము ఎమ్మెల్యే గారి తరఫున మీకు తెలియజేస్తాం. డోర్ టు డోర్ ప్రోగ్రాంకు ఇచ్చేసిన మా అన్న జహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి క్షణము అన్నకు సమస్యలు చెప్తే వెంటనే నెరవేరుస్తున్నాడు. ఈరోజు మాకు శ్రీవారి నగర్లో 1వ వార్డు నందు కొన్ని సమస్యలు ఉన్నాయి తెలియజేసినారు. అట్లే డోర్ టు డోరు తిరిగి ఒక ఇంటి సమస్యలు అయితేనేమి, మామూలుగా తల్లికి వందనము, అలాగే గ్యాస్ సిలిండర్లు, అలాగే బస్సు ఫ్రీ అన్నీ తెలియజేస్తూ అన్న ఇంటింటికి వెళ్తున్నాడు. చాలా సంతోషము. మాకు ఈ ప్రభుత్వమే కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దక్షిణ కొరియాకు చెందిన భూయాంగ్ కంపెనీ ప్రతినిధులతో స్పష్టం చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి దక్షిణ కొరియాకు చెందిన భూయాంగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ స్వయంగా కంపెనీ ప్రతినిధులతో కలిసి వాల్మీకిపురం మండల పరిధిలోని తాటికుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి పరిశ్రమ స్థాపనకు అనువైన భూముల్ని పరిశీలించారు. సమావేశంలో జిల్లా భౌగోళిక అనుకూలత, జాతీయ రహదారి అనుసంధానం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలని కలెక్టర్ కంపెనీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, భూ కేటాయింపు తదితర అంశాల్లో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో దక్షిణ కొరియాకు చెందిన భూయాంగ్ కంపెనీ ఎస్కేఐ కార్ప్ గ్రూప్ తో కలిసి సుమారు 245 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ఎగుమతుల ఆధారిత ఫుట్వేర్ కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ పరిశ్రమలో షూ లేస్లు, వెబ్బింగ్స్, ఇతర ఫుట్వేర్ ఉపకరణాలు తయారు చేసి అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలో సుమారు 40 ఎకరాల భూమి అవసరమవుతుందని, భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో భూయాంగ్ కంపెనీ ప్రెసిడెంట్ డైరెక్టర్ రయాన్ బజోరియా, గ్రూప్ ప్రెసిడెంట్ ఆనంద్ బజోరియా, సీఈఓ అమిత్ బజోరియా, సీఎఫ్ఓ సుమిత్ కే గోయాంకా, వైస్ ప్రెసిడెంట్ గోపాల్ గోయాంకా, మేనేజర్ సోనీజన్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ సుందర్ రాజన్, ప్రతినిధి ముత్తు, విజయవాడ ఎకనామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధి రంజిత్, ఏపీఐఏసీ ఉమ్మడి జిల్లా జోనల్ మేనేజర్ సురేష్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వాల్మీకిపురం తహసీల్దార్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం శివాజీనగర్ ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. నేడు మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కున్బుల్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిందితుల కదలికల్ని పూర్తిగా గుర్తించమన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేవలం 10 నిమిషాల్లో ఏటీఎంను బొలెరో వాహనంలో తీసుకెళ్లిందని అన్నారు. ఏటీఎం వద్ద వస్తున్న శబ్దాలకు స్థానికులు బయటకు రావడంతో దుండగులు స్థానికుల్ని దేశాయి రివాల్వర్ తో బెదిరించారని అన్నారు. స్థానికుడు తీసిన వీడియోతో కీలక ఆధారాలు దొరికాయన్నారు. దుండగులు సీసీటీవీ ఫ్యూజ్ తొలగించి కెమెరాలు నిర్వీర్యం చేశారని అన్నారు. హైవే కెమెరాలకు దొరకకుండా గ్రామీణ రహదారిలో నిందితులు వాహనంలో పరారయ్యారని తెలిపారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాలు లక్ష్యం చేసుకుని దొంగతనాలు చేస్తున్నారని, అనంతపురం, ధర్మవరం, కృష్ణగిరి, మైసూర్, హోసూరులోనూ ఇదే మూట దొంగతనాలకు పాల్పడిందని తెలిపారు. స్థానిక వ్యక్తి సహకారం ఉండొచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకు భద్రతా లోపాల వల్లే చోరీకి అవకాశం ఏర్పడిందని, సీసీటీవీ అలారం వ్యవస్థల వైఫల్యానికి సంబంధించి బ్యాంకులపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటీఎం భద్రతపై బ్యాంకులతో సమావేశం త్వరలో నిర్వహిస్తామన్నారు. ఏటీఎం థెఫ్ట్ మదనపల్లి 2 టౌన్ లిమిట్స్లో ఈ V2 మార్ట్ దగ్గర ఒక 100 మీటర్స్ దూరంలో అయిందండి. ఈ ఏటీఎం థెఫ్ట్ కేసులో మనం ఆ రోజు నైట్ 2:20కి సుమారుగా మన బీట్ కానిస్టేబుల్ ఆ ప్లేస్ చెక్ చేసి అక్కడి నుండి వెళ్ళిన ఒక 2 మినిట్స్లో ఆ రెక్కీ టీం వచ్చి చూసుకొని ఇమీడియట్గా వచ్చి అక్కడ కరెక్ట్గా సుమారు 10 నిమిషాల్లోనే అఫెన్స్ చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న రెసిడెంట్స్ ఏదైతే ఏటీఎంని తీసిన సమయంలో వచ్చిన సౌండ్కి వచ్చి చెక్ చేయగా వాళ్ళని ఈ వెపన్తో కూడా బెదిరించడం జరిగింది. వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ రివాల్వర్ వెపన్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు రెసిడెంట్స్. అండ్ ఒక పర్సన్ అయితే ఈవెన్ వీడియో కూడా తీసి ఆ కార్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టారు. దాని ప్రకారమే మనం చాలా వరకు సుమారు ఆ వెహికల్ని 2:30 నుండి మార్నింగ్ 5:45 వరకు కంటిన్యూస్గా ట్రాక్ చేసాము. చాలా రెసిడెన్షియల్ సీసీటీవీ కెమెరాస్ మనకున్న మ్యాట్రిక్స్ కెమెరాస్ ద్వారా ట్రేస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నైట్ టైం వాళ్ళు నిమ్మనపల్లి ఏరియాలో చాలా ఇంటీరియర్ రిమోట్ రోడ్స్లో వాళ్ళు రెక్కీ చేసుకొని అక్కడి నుండి నైట్ అరౌండ్ ఐ థింక్ 12-1 ఆ టైంలో ఈ ఏరియా రెక్కీ చేసి మన బీట్ కానిస్టేబుల్ మూమెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ఏటీఎం స్పెసిఫిక్గా ముందుగానే వాళ్ళు టార్గెట్ చేసుకొని అక్కడ రెసిడెన్షియల్ ఏరియాలో ఎటువంటి సెక్యూరిటీ లేని ఏటీఎం వాళ్ళు చూస్ చేసుకున్నారు. అండ్ సీసీటీవీస్ కూడాను దాని ఫ్యూజ్ ఏదైతే ఉందో అది బయట పెట్టారు. మామూలుగా అది ఏటీఎం సెంటర్ లోపల ఉండాలి, లేదంటే హైడింగ్లో ఉండాలి. అది బయట రావడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా ఫ్యూజ్ అది పీకేసి దానికి పవర్ కట్ చేసేసి సీసీటీవీస్కి థెఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు నిమ్మనపల్లి ఏరియా వెళ్ళి ఆల్మోస్ట్ 2 hours టైం స్పెండ్ చేశారు ఇంటీరియర్ రోడ్స్లో. అండ్ ఆ సమయంలోనే ఫస్ట్ ఇనిషియల్గా ఏటీఎంకి ఫ్రంట్ ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసి దాన్ని ఒక రిమోట్ ఏరియాలో పడేశారు. మళ్ళీ అక్కడి నుండి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ సుమారు 1 గంట సేపు ఆ ఏటీఎం మెషిన్ కట్ చేసి డబ్బులన్నీ కూడా తీసుకొని అక్కడి నుండి వాళ్ళు వాయల్పాడు వెళ్ళారు. వాయల్పాడు దగ్గర మనకి పోలీస్ ప్యాట్రోలింగ్ చూసి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చి అంతా విలేజ్ రోడ్స్లోనే ఎక్కడ కూడా మెయిన్ రోడ్ ఎక్కువ టచ్ చేయకుండా విలేజ్ రోడ్స్లోనే ట్రావెల్ చేస్తూ ఈ పీలేరు వైపు వెళ్ళినట్టు సమాచారం. పీలేరు తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటర్నల్ రోడ్స్ వాడుకొని వాళ్ళు వెళ్ళడం జరిగిందండి.
సో అరౌండ్ 5:45 వరకు కూడా పీలేరులో వాళ్ళు ఉన్నట్టు మనకి క్లియర్గా సీసీటీవీతో ఎస్టాబ్లిష్ చేసాం. మన పోలీస్ టీమ్స్ కూడా చాలా ప్యాట్రోలింగ్ చేసి ట్రై చేశారు అతన్ని పట్టుకోవడానికి ఆ టీం అంతటిని. బట్ హౌఎవర్ అవ్వలేదు ఆ రోజు. అండ్ తర్వాత వాళ్ళు అక్కడి నుండి తిరుపతి ఆర్ చిత్తూరు వెళ్ళి అక్కడ నుండి వాళ్ళు ఏదైనా కంటైనర్ ద్వారా కానీ లేదా వాళ్ళ 4-వీలర్ వేసుకొని తమిళనాడు ఆర్ కర్ణాటక ఎంటర్ అయ్యారని సమాచారం. ఫర్దర్గా అది మనం క్రాక్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు హర్యానా గ్యాంగ్ కింద మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. టీమ్ మనకి అనంతపూర్లో ఒక అటెంప్ట్ అండ్ ఒక అఫెన్స్, అండ్ సత్యసాయి జిల్లాలో కూడా ధర్మవరంలో అఫెన్స్ చేశారు. సత్యసాయి జిల్లాలో ధర్మవరం అఫెన్స్ కన్నా 1 డే బిఫోర్ కృష్ణగిరి తమిళనాడులో ఒక ఏటీఎం అఫెన్స్, అండ్ తర్వాత అదే రోజు హోసూర్లో కూడా వాళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది తమిళనాడులో. సో వాళ్ళకి ఈ ఏరియా బార్డరింగ్ ఏరియా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఈ 3 స్టేట్స్ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు టార్గెట్గా చేసుకొని చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అండి. వాళ్ళ ఫొటోస్, అక్యూజ్డ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఉన్నాయి. తొందరగానే పట్టుకుంటాం. 4 వ్యక్తులు ఉన్నారు. అందులో డ్రైవింగ్ సీట్ ఒక పర్సన్ అండ్ పక్కన కూర్చున్న పర్సన్ వెపన్ ఉంది. అండ్ మిగతా 2 ఏటీఎం చోరీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఒక 2-వీలర్ కూడాను ఒక పర్సన్ పైలట్గా వ్యవహరిస్తూ ఒక పర్సన్ ఉన్నారు. ఆ 2-వీలర్ కూడా కేవీపల్లిలో ఒక థెఫ్ట్ చేసి ఆ వెహికల్ని వీళ్ళు నిమ్మనపల్లి తీసుకొచ్చి అఫెన్స్లో వాడి మదనపల్లిలో మళ్ళీ నిమ్మనపల్లి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక 4-వీలర్ బొలెరో పికప్ వ్యాన్లో వచ్చారు. అది మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. బొలెరో థెఫ్ట్ కాదండి, వాళ్ళు అఫెన్స్కి రెగ్యులర్గా వాడుతున్నారు. థెఫ్ట్ వెహికల్ అంటే నిర్ధారించాలి. అదైతే పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు. అనంతపూర్లో కూడా సేమ్ వెహికల్ వాడినట్టు అది ఫాల్స్. అది ఫాల్స్. అఫెన్స్లో మీకు రియల్ నెంబర్ ఎవడో వాడు. బీట్ కానిస్టేబుల్స్ అక్కడ ఉన్నారండి. జస్ట్ బీట్ కానిస్టేబుల్ వెళ్ళిపోయిన 2 నిమిషాల్లో వాడు వచ్చాడు. అంటే మనకి బీట్ అనేది రెగ్యులర్గా మూవ్మెంట్ ఉంటుంది. మన బీట్ ప్యాటర్న్ చూసుకొని వాళ్ళంటే సీజన్ అంటే మా అంచనా ప్రకారం 2 అండి. వాడు వాడిన రూట్స్ నేను తిరిగాను చాలా వరకు. తిరిగిన తర్వాత మా అంచనా ప్రకారం ఎయిదర్ లోకల్ పర్సన్ ఎవడో స్ట్రాంగ్గా హెల్ప్ చేసి ఉండాలి. ఎందుకంటే అంత ఇంటీరియర్ రోడ్స్ అసలు ఆ ప్లేస్ కూడా ఎవరికి తెలియదు. అంటే నేను వెళ్ళినా కూడా చాలా లోకల్ పర్సన్ వెళ్ళినా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అటువంటిది వాడు వచ్చి అంత ధైర్యంగా చేశారంటే లోకల్ పర్సన్ అయినా ఉండాలి. లేదా 2 వాళ్ళు ముందుగానే వచ్చి రెక్కీ చేసుకొని కొన్ని రోజుల ముందు ఏ రోడ్డు వెళ్తే సేఫ్గా ఉంటుంది, ఎక్కడ సీసీటీవీ కెమెరా లేదు అనేది వాళ్ళు చూసుకొని అన్ని విలేజ్ రోడ్సే తీసుకున్నాడు. ఒక్క టోల్ గేట్లో కూడా అది క్రాస్ అవ్వలేదు. మన జిల్లాలో కానీ పక్క జిల్లాలో ఒక్క టోల్ గేట్ కూడా క్రాస్ అవ్వకుండా ఓన్లీ విలేజ్ రోడ్స్ వాడి మనకి లక్కీగా చాలామంది రెసిడెన్షియల్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టడం వల్ల వాటి వల్ల మనం డిటెక్ట్ చేయగలిగాం వెహికల్ని. సో వాడు రెక్కీ చేసుకొని గూగుల్ మ్యాప్స్ వాడుండొచ్చు అనేది సెకండ్ ప్రిడిక్షన్. సో ఏదైనా సరే అల్టిమేట్గా వాడు ప్లాన్డ్గా వచ్చాడు. మనకి కొంత ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి, ట్రేసెస్ ఉన్నాయి కాబట్టి విల్ ట్రై టు క్యాచ్ దెమ్. మనకి 2:15 to 2:20 ఆ మధ్యలో అఫెన్స్ జరిగింది. 2:15 to 2:20 మన బీట్ కానిస్టేబుల్ 2:13కి వెళ్ళారు అక్కడికి. సో 2:15 to 2:15కి వచ్చారు. 2:25కి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఏదైతే అఫెన్స్ జరిగిందో ఆ టైంలో అఫెన్స్ జరిగిన తర్వాత ఫస్ట్ నెంబర్ 1 సీసీటీవీ కెమెరాస్కి సంబంధించిన పవర్ సప్లై ఏదైతే ఉందో అది లోపల ఉండాలి. వాళ్ళు బయట పెట్టారు. సో వాడు సింపుల్గా ఫ్యూజ్ తీయగానే మొత్తం వాడికి పవర్ సప్లై కట్ అయిపోయింది. సో అసలు మనకి సీసీటీవీ ఆ ఏటీఎం దగ్గర ఉన్న సీసీటీవీ ఏది పనిచేయలేదు. నెంబర్ 2 ఆ ఏటీఎం బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే అలారం మోగాలి. అండ్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఆ కన్సర్న్ ఏటీఎం ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకి అలర్ట్స్ వెళ్ళాలి. అండ్ లోకల్ పోలీస్ స్టేషన్ కూడా కాల్ రావాలి. అది జరగలేదు. ఆ పక్కన రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి కాల్ చేసి చెప్పిన వెంటనే మన బీట్ కానిస్టేబుల్ పోయాడు. సస్పెక్ట్ వెహికల్ ఐడెంటిఫై చేసి కొంత దూరం ఫాలో అయ్యాడు. కానీ వాళ్ళు 4-వీలర్లో చాలా అతివేగంగా వెళ్ళడం వల్ల మన వాళ్ళు అది ఎగ్జాక్ట్గా క్యాచ్ చేయలేకపోయారు ఆ టైంలో. హవెవర్ మనకి అలారం కొట్టినా లేదంటే అట్లీస్ట్ మనకి ఇంకా ఒక్క 2 minutes 5 minutes ముందు ఇంటిమేషన్ వచ్చినా చేసింగ్ పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉండేది. అవి రాకపోవడం వల్ల మనం ఇంటిమేట్ చేసిన తర్వాత పోలీస్ ఆల్మోస్ట్ మనం 4 o'clock ఇంటిమేట్ చేసాం. ఇవన్నీ చేసింగ్లో మనం బిజీగా ఉండి వాళ్ళు 4 o'clock ఇంటిమేట్ చేస్తే అప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్
రెస్పాండ్ అయ్యి అవునా అని ఆ విధంగా రిప్లై వచ్చింది. సో ఐ థింక్ వాళ్ళ సైడ్ కూడా కొంత అలార్మ్ సిస్టమ్స్ కానీ సీసీటీవీస్ మంచిగా భద్రపరిచి ఉంటే మనకి ట్రేస్ ఆర్ అట్లీస్ట్ ఏం జరిగిందనేది తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీ 2025లో చోటు చేసుకున్నట్లు ఆరోపణ వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు రాష్ట్రంలోని విద్యార్థుల నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మిషన్ కాంపౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అన్నమయ్య జిల్లా డీఆర్ఓకు వినతి పత్రం అందించి డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలు, అక్రమ ఆరోపణపై స్వతంత్రంగా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన వంటి పథకాల్ని సకాలంలో అమలు చేయాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, మదనపల్లి సమన్వయకర్త నిసర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, సువాసి ప్రసాద్ బాబు తదితరులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల, నిరుద్యోగ యువత జీవితాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తీవ్ర ఆవేదన చెందారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నిర్వహణలో విఫలం చెందారని, అక్రమాలకు ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని, విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. డీఎస్సీ 2025లో జరిగిన ప్రతి అంశంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజ నిజాలని ప్రజల ముందుంచాలని, తప్పు చేయకపోతే విచారణకు భయపడాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. మేము అనుకునేందుకు వచ్చామా కాదు మేమేమన్నా ఎప్పుడు ఈ 2.5 సంవత్సరంలో గొడవ పెట్టాలి కాదు అలాంటి ఆలోచన మాకు లేదు. ఏందో మేము గుళ్ళే కూల్ చేయని వచ్చాము, ఏమైనా ఖరారు చేయని వచ్చామా? ఇంపార్టెంట్, వాళ్ళ పేపర్ ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు విద్యార్థి లోకం భారతదేశం అంతా నడుము చుట్టి ఒక చోటుకు చేరింది. నీట్ పరీక్ష విషయంలో ఏ రకంగా అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న దానిపైన కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వాళ్ళ దెబ్బకి ధర్మేంద్ర ప్రధాన్ గారు, విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు, చేసిన తప్పును ఒప్పుకొని. అలాగే ఈ రాష్ట్రంలో కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో పేపర్ లీకేజ్ అయింది అనేటువంటిది ఆరోపణ వచ్చింది కాబట్టి అది జరిగినటువంటి వాస్తవం కూడా అన్నటువంటిది నిరూపణ అవుతోంది. దీన్ని చిత్తశుద్ధితో ఆయన అంగీకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి రాజీనామా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం, మేమందరం ఇక్కడికి రావడం, విద్యార్థులతో కలిపి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 2 సంవత్సరాల నుంచి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ దాదాపుగా 6 నుంచి 10,000 కోట్లు బకాయిలు పెట్టారు. విద్యార్థుల భవిష్యత్తు చాలా ఘోరంగా ఉంది. డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకోలేక ఇళ్లలో తల్లిదండ్రులు బంగారు తాకట్టు పెట్టి సర్టిఫికెట్ల కోసం వాళ్ళు దేహి అని అడుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. విద్యార్థుల భవిష్యత్తు అలా ఉంది. మరొక పక్కన కేవలం ఆయన అన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 20,000 ఉద్యోగాలు కూడా ప్రైవేట్ పరంగా రాలేదు. అదే రకంగా 25 ఉద్యోగాల పైన పోయినాయి, వచ్చినవి కూడా. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఆయన 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నాడు, ఎక్కడ అన్నటువంటిది చూపించలేని పరిస్థితిలో ఉన్నాడు. నిరుద్యోగ భృతి అన్నటువంటిది 3,000 రూపాయలు చెప్పింది కూడా వెంటనే ఇవ్వాలని, విద్యార్థుల విషయాలలో ఆడుకోవద్దని చెప్పి ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకు 3,000 వెంటనే, అలాగే 2 సంవత్సరాలకు సంబంధించి దాదాపుగా 80,000 రూపాయలు బాకీ పడ్డాడు ఒక విద్యార్థికి, వాళ్ళకి వెంటనే చెల్లించే విధంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే విద్యార్థులకు సంబంధించి హాస్టల్ది కానీ కాలేజ్ది కానీ బకాయిలు ఉన్నాయో అవి వెంటనే వాళ్ళకి చెల్లించాలని, అలాగే డిఎస్సి తర్వాత మిగిలిన పరీక్ష లీకేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ చేసి దీనికి బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినారు. రాష్ట్రమంతటా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా దీని మీద స్టూడెంట్స్ తరఫున
అది తర్వాత వచ్చింది యూత్ తరఫున వచ్చి ర్యాలీస్ ప్లస్ వచ్చింది కలెక్టర్ గారికి మెమరాండం ప్రక్రియ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం అంటే రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా కూడా మన డిఎస్సి చేశారు. నిజంగానే ఆ డిఎస్సి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇట్లా హీనాతిహీనంగా ఇట్లా ఘోరంగా వన్ సైడెడ్గా అవినీతిగా జరిగిండే ఇంతవరకు ఏది డిఎస్సి ఇంతవరకు జరిగలేదు. మనకు ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. నిజంగానే ఆయన నీటిలో అవకతవకలు జరిగింటే పేపర్ లీకేజ్ అయింటే నైతిక బాధ్యత వహించి ఆయన రిజైన్ చేయడం జరిగింది. దీనికి నిజంగానే మేము హర్షిస్తూ ఉన్నాం. అట్లీస్ట్ ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది, ఏమంటే నా వల్ల తప్పు జరిగింది, నేను రిజైన్ చేయాలా, నేను ఈ పోస్టుకు అర్హుడిని కాను అనే టైప్లో ఒక బాధ్యత ఆయన వహించి రిజైన్ చేసినాడు. నిజంగానే మేము హర్షిస్తూ ఉన్నాం. మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం, మన లోకేష్ గారికి కూడా మీకు కూడా ఒక ఇది ఉంటే, కమిట్మెంట్ ఉంటే, నిజంగానే మీకు ఒక బాధ్యత ఉంటే ఫస్ట్ స్టెప్లోనే మీకు మినిస్ట్రీలోకి వచ్చినారు, మీరు వచ్చి ఫెయిల్యూర్ అయినారు. ఫెయిల్యూర్ అయితే కూడా ఎందువల్ల ఫెయిల్యూర్ అయినారు అనేది క్లియర్గా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు ఫెయిల్ అయినంత మాత్రాన మీరు ఏమి ఇది అయ్యేది ఏమి కాదు. మీరు కూడా ఒక నైతిక బాధ్యత వహించి ప్రజల ముందు వచ్చి క్షమాపణ చెప్పి మీరు వచ్చి ఇది చేయాలా, ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు కూడా ఒక ఇది కమిట్మెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ముందుకు వచ్చి రిజైన్ చేయాలి. కూటమి ప్రభుత్వం తెలుసు, మనతో అందరూ తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏదో రాజకీయం చేసేందుకు వచ్చింది అనుకునేది మటుకు 100% తప్పు. దీంట్లో ఏదైతే ధర్నాలో పాల్గొన్న దాంట్లో ప్రతి కూటమి ప్రభుత్వాలు కూడా చాలామంది ప్రజలకు వైద్యము ఆరోగ్యము ముఖ్యము, అట్లే విద్య ముఖ్యం అనేది అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చేసిందన్నీ కూడా రైతులది కానీ ఈ 3 అంశాలు కూడా చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ తుంగలోకి తొక్కడం, జగన్మోహన్ రెడ్డి పేరు అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులు కానీ ఆరోగ్యం గురించి వైద్యం కానీ అట్లే రైతులు కానీ కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి అందరికీ కూడా ఇబ్బంది చేసే పరిస్థితి, ఆయనకు పేరు రాకూడదని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ. అదే కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు కూడా ఈరోజు దీంట్లో కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి పని చేస్తున్నారు, ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు వరకు కూడా ఇంట్లో అప్పులు సప్పులు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదంటే కూడా మేము అప్పులు చేసి పిల్లలకు ఫీజులు కట్టినాము, ఈరోజు వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళ అకౌంట్లో పడలేదు, మా సర్టిఫికేట్లు రాలేదు. ఇంకొక దానికి పోవాలంటే కూడా 1 year గ్యాప్ వచ్చే పరిస్థితి. ఆ గ్యాప్లో మా వాడు చదువుకుంటాడా, లేకపోతే మళ్ళీ వచ్చి సేద్యం చేసుకోవాలా, లేదన్నా ఆ పక్క పోయి ఇంకేమైనా చేసుకోవాలా, దొంగతనాలు చేసుకోవాలా కూడా తెలియని పరిస్థితి. చదువులో ఒక్కసారి 1 సంవత్సరం బ్రేక్ అయితే ఆ తర్వాత దాన్ని రీచ్ కావాలంటే ఎంతో కష్టం అనేది ఇప్పుడున్న స్టూడెంట్లకు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇప్పటికైనా వైద్యం మీద, ఆరోగ్యం పైన, విద్య పైన ఖచ్చితంగా మంచి ముందర చూపు చూడాలని కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి దీని ముందు ఆలోచించాలని, మాట్లాడితే నేనే చేసాను అనేది కాకుండా ఏమి చేసినామనేది కింది నుంచి ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఉందని. ఏదో ఇంతటితో ఆగిపోదు, ఇంతటితో ఆపేశారని కాదు, ఈ ఒక వైఎస్ఆర్ పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా కలుసుకుంటాయి. ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు. ఏవైతే తప్పులు చేసినామో నిక్కచ్చిగా తప్పు జరిగింది, మా వల్ల అయిందా కాకపోయినా తప్పు జరిగింది, ఇంక మేము సర్దుకుంటామనే మాట చెప్పిన దాకా కూడా ఉద్యమాలు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అక్కడ, లోకేష్ ఇక్కడ ఎందుకు రాజీనామా చేయడు? ఒక ఆరోపణ వచ్చినప్పుడు నైతికతను గుర్తు చేసుకుంటూ ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, విచారణ జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, విద్యాశాఖ మంత్రిగా, ప్రధానమైన శాఖలో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి లోకేష్. ఈ లోకేష్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం, మంత్రులను చూసినాం. ఎవరిపైన ఆరోపణలు వస్తే వాళ్ళు రాజీనామా చేయడం ఆనవాయితీ. ఈరోజు కూడా ఈ ఆనవాయితీ ప్రకారం లోకేష్ రాజీనామా చేయాలా. విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటికి తీసుకొచ్చేదానికి సిబిఐ ఎంక్వైరీ ఒక పక్క వేస్తూనే, రెండవ పక్క ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే మిగతా కార్యక్రమాలు ఏవైతే విద్యార్థులకు రావాల్సిన అన్ని కార్యక్రమాలను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రధానంగా లోకేష్ రాజీనామా చేయాలి. ఇది రాష్ట్రానికి ముఖ్యంగా జరిగిన అవినీతిని బయటికి రావాలంటే ఈ అవినీతి కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు పరిపాలన చేస్తూ ఉందో దీనికి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రజలకందరికీ పిలుపునిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో తొలిసారిగా పిఐటి ఎన్డీపీఎస్ చట్టం అమలు చేసి గంజాయి స్మగ్లర్ ఆదిల్పై పిఐటి ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ధీరేజ్ కున్బిల్లి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలకడకు చెందిన ఆదిల్ను 6 నెలల పాటు డిటెన్షన్లో విధించి అతనిపై మొత్తం 10 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ముద్దాయి వద్ద నుండి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులపై ఆర్థిక దర్యాప్తు చేసి అక్రమ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను అటాచ్ చేస్తామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు ప్రధానంగా ఒడిశా, బెంగళూరు నుండి ఎక్కువగా గంజాయి సరఫరా జరుగుతుందని తెలిపారు. కూలిప్స్ కేసులో ఇప్పటికే 6 కేసులు నమోదు చేసి 20 లక్షల రూపాయలు, మరో 3 నుండి 4 లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ వరకు మత్తు పదార్థాల నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించమన్నారు. హర్యానా నుండి 3 సరుకు వస్తున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందని, ప్రధాన సరఫరాదారుల్ని త్వరలో అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ గంజాయి మీద మన రాష్ట్ర ప్రభుత్వం, మన పోలీస్ శాఖ చాలా ఎఫెక్టివ్గా పనిచేసి ఈ గంజాయిని, దాని స్మగ్లింగ్ కన్జంప్షన్ని అరికట్టడానికి ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే ఒక చిన్న పార్ట్ ఈ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్. ఎవరైతే గంజాయిని విపరీతంగా తరలిస్తున్నారో, లేదంటే స్మగ్లింగ్ చేస్తున్నారో, పెడ్లింగ్ చేస్తున్నారో అటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద డిటెన్షన్, మనకి రెగ్యులర్ పీడీ యాక్ట్ అనేది రౌడీలకి కానీ లేదంటే నార్మల్ క్రైమ్స్ చేసే వాళ్ళ మీద మనం డిటైన్ చేస్తాం. అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్, పెడ్లింగ్ కానీ చేసే వ్యక్తులకి మనము ఈ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ అనేది నేషనల్ యాక్ట్, దాని మీద వచ్చిన రూల్స్ మేరకు మనం పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ మన జిల్లాలో మొదటిసారి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మన గవర్నమెంట్ రాస్తే ఈ కలకడ ఆదిల్ అనే వ్యక్తి, ఇతని మీద సుమారు 5 కేసెస్ గంజాయి కేసులు ఉన్నాయి. మరియు హర్ట్ కేసెస్, గొడవలు పడిన కేసెస్, ఆడవాళ్ళని హింసించినట్టు వాళ్ళ పట్ల నేరాలు కమిట్ చేసిన కూడా మరొక 5 కేసులు ఉన్నాయి. టోటల్ 10 కేసెస్. ఇందులో గంజాయి కేసుల్లో సుమారు 28 కేజీల వరకు గంజాయిని అతను పెడ్లింగ్ చేస్తున్నట్టు రిజిస్టర్ అయినది. సో ఇతన్ని టార్గెట్గా పెట్టుకొని మన జిల్లా పోలీసు, గుర్రంకొండ పోలీసు వాళ్ళు బాగా కష్టపడి ఇతని మీద ఈ పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ పెట్టి ఇతన్ని డిటైన్ చేయడం జరిగింది. నిన్ననే ఆర్డర్స్ వచ్చినాయి, ఇతన్ని 6 months డిటైన్ చేస్తారు. ఫర్దర్గా ఇతని మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతున్నది. ఇతని ఆస్తుల మీద కానీ లేదంటే ఇతని పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి రీసెంట్ ఇయర్స్లో వాళ్ళకి అటెండ్ చేసిన ఆస్తుల మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకి ఈ గంజాయి నుంచి వచ్చిన ఈ అక్రమ సొమ్ముతో ఎటువంటి ఆస్తులైనా వాళ్ళు పర్చేస్ చేసినా లేదంటే కొనుక్కున్నట్టు లేదంటే డెవలప్ చేసినట్టు మన సమాచారం ఉంటే దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగే ఎవ్రీ గంజాయి మీద ఉన్న స్టెప్ కూడాను వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ వాళ్ళ డిటెన్షన్ మీద చాలా సివియర్గా అన్నమయ్య జిల్లా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. ఓకే, ఈ చుట్టుపక్కల సరఫరా చేసినట్టు మనకి ఎక్కువ సమాచారం అండి. లాస్ట్ టైం మనకి 8 months బ్యాక్ ఇతని మీద కేసెస్ పెట్టాము. రీసెంట్గా కూడా కేసెస్ ఉండడం వల్ల మనం ఇతని మీద డిటెన్షన్ పెట్టడం జరిగింది. ఇంకా ఒక 3 ఐడెంటిఫై చేస్తామండి. వాళ్ళ మీద కూడా త్వరలో డిటెన్షన్ ఆర్డర్స్ వచ్చినాక రివీల్ చేస్తామండి. అంటే సప్లయర్స్ చేసే వాళ్ళ మీద కేసులు ఉంటే మనకి మెయిన్ సప్లయర్స్ వచ్చి ఒడిస్సా నుండి మెజారిటీ ఆఫ్ ద సప్లయర్స్ ఉంటారు. వాళ్ళ నుండి తీసుకొని కొంతమంది ఈ ఒరిస్సా, మన ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు, లేదంటే విశాఖపట్నం, రాజమండ్రి అటువైపు వాళ్ళు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మన రాయచోటి కానీ ఇక్కడ కలక్కడ, వాలిపాడు, గుర్రంకొండ, మదనపల్లి ఇవన్నీ కూడా సప్లై చేస్తుంటారు. మేజర్గా సోర్స్ వచ్చేది మనకి ఒడిస్సా నుండి, కొంత సోర్స్ బెంగళూరు నుండి కూడా వస్తుంది. సో వాళ్ళ పట్ల వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయితే కన్సర్న్డ్ ఎస్పీస్ కానీ ఆ కన్సర్న్ జిల్లా వాళ్ళకి మనం ఇంటిమేషన్ పంపిస్తాం. సో వాళ్ళు యాక్షన్ తీసుకోగలుగుతారండి. మనం ఆల్రెడీ కూల్ లిప్స్ మీద ఆల్రెడీ సుమారు మనము 6 కేసులు కట్టాము. అందులో హ్యూజ్ క్వాంటిటీస్ 3 months బ్యాక్ ఒక 20 lakhs వర్త్ క్వాంటిటీ సీజ్ చేసి అది మనము ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కూడా అప్పచెప్పడం జరిగింది. అండ్ రీసెంట్గా మనం ఒక 3 to 4 lakhs వర్త్ క్వాంటిటీ కూడా పట్టుకొని అది కేసు కూడా రిజిస్టర్ చేశాము. ఆ బ్యాక్వర్డ్ లింక్స్ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి తరోగా ఫైనాన్షియల్ ట్రైల్ అవన్నీ చూడాల్సి ఉంటుంది. బట్ మనకి హైదరాబాద్ వరకు అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారండి. హైదరాబాద్లో
ఒక స్పెసిఫిక్ పర్సన్ వీళ్ళకి సప్లై చేస్తున్నాడని మనకి సమాచారం ఉంది. అతన్ని కూడా త్వరలో పట్టుకొని కేసులో రిజిస్టర్ చేస్తాం. ఇది వచ్చేది మనకి హర్యానా ఏరియా నుండి వస్తున్నట్టు సమాచారం అండి. మదనపల్లి పట్టణం 20వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పచ్చిపాల తులసి రామకృష్ణ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని 20వ వార్డు నందు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకునేందుకు తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలతో మమేకమై మాట్లాడడం జరిగిందన్నారు. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడంతో పాటు వారి సలహాలు సూచనలు స్వీకరించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల్ని ప్రతి కుటుంబానికి చేరువ చేయడమే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. జూలై 27 నుండి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం సాధించిన సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు వివరిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠన్ ఖాదర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజ్ భాషా, పట్టణ మైనార్టీ ప్రధాన కార్యదర్శి తాదా ఫీర్ ఖాన్, వార్డు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డోర్ టు డోర్ ప్రోగ్రాంలో 2వ రోజుగా మదనపల్లిలోని 20వ వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సూచన మేరకు మదనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో మా మదనపల్లి 20వ వార్డు అయినటువంటి మా వార్డు నందు ఈరోజు టౌన్ అధ్యక్షులు చింటూ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజన్న గారు, అలాగే డైరెక్టర్ అయినటువంటి ఖానన్న గారు ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారు ఖానన్న గారు, మా అన్నగారు ఆధ్వర్యంలో మా వార్డులోని క్లస్టర్ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎవరికి అందలేదు అని మేము అడిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడికి మేము వివరాలు అడిగి కనుక్కొని ప్రభుత్వ పథకాలన్నీ అందడానికి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. మా వార్డుకు వచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందిస్తున్నారని ప్రజల మధ్యలో ఉండి చేస్తున్నారు. ఇది ఒక సంచలనమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఏం లేకున్నా కూడా ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను ఏ విధంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కానీ, తల్లికి వందనం కానీ, దీపం పథకం కానీ, అది స్త్రీశక్తి పథకం కానీ, చేనేతలకు, ఆటో డ్రైవర్లకు, ఈ విధంగా అనేక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఏ విధంగా జరుగుతా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కారణం. కాబట్టి ప్రజలంతా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీ వార్డులకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల దృష్టికి తీసుకుని వెళ్తే మీ సమస్యను వాళ్ళ అధికార దృష్టికి ఎత్తుకుని సమస్యదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 45 రోజులు దగ్గరుండి ప్రతి ఇంటికి వస్తారు. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్తే తప్పకుండా మీ సమస్యను పరిష్కరించడానికి వీలు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, వార్డు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పట్టణంలో 20వ వార్డు నందు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం డోర్ టు డోర్ తిరగడం జరుగుతున్నది. ప్రజలందరికీ కూడా సూపర్ 6 పథకాలు ఎలా అందుతున్నాయి, అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అది మన నాయకుల దృష్టికి తీసుకొచ్చి అదేవిధంగా తక్షణమే ఆ సమస్యను మనము అధికారులతో ద్వారా మనం సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ప్రతి వార్డు నందు కూడా ఈ కార్యక్రమం జోరందుకున్నది. అందులో భాగంగా ఈరోజు మన రామకృష్ణ అన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి తులసి గారు, రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ మన కానన్న గారు, సీనియర్ నాయకులు దాదు అన్న గారు, అదేవిధంగా 20వ వార్డు నాయకులందరూ కూడా కలిసి మన క్లస్టర్ ఇన్ఛార్జ్ తాజ్ భాషా అన్న గారితో ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించినందుకు సంతోషం అని తెలియజేస్తున్నాం.
అన్నమయ్య జిల్లా పరిధిలో సదరం వైకల్య ధృవీకరణ పత్రాల జారీలో నెలకొన్న తీవ్రమైన సాంకేతిక సమస్యలు, స్లాట్ బుకింగ్ ఇబ్బందులు, సర్టిఫికెట్ల జాప్యాన్ని తక్షణమే పరిష్కరించాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు ఈ అంశమై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్యకు విడతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడారు. సర్వర్ లోపాలు, డిజిటల్ సంతకాల ఆలస్యం కారణంగా అర్హులైన దివ్యాంగులు నెలల తరబడి సదరన్ సర్టిఫికెట్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, దీంతో దివ్యాంగుల పెన్షన్లు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేదాన్ని తరచూ లేకుండా ప్రభుత్వం వారు 2 నెలలకో 3 నెలలకో ఒకసారి స్లాట్ బుకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 2 నెలలకో 3 నెలలకో మీరు అంత వ్యవధిలో స్లాట్ బుకింగ్ ఇస్తారో దాంట్లో ఎవరైతే దాన్ని అప్లై చేసుకోవాలని చూస్తుంటారో వాళ్ళు ఎక్కువ శాతం వేచి ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి వెంటనే ఏదైనా లబ్ధి చేకూరడం లేదు. వాళ్ళు ఎప్పుడైతే బుకింగ్ ఓపెన్ చేస్తారో అంతవరకు వేచి చూసి అప్పుడు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల ఒకవేళ స్లాట్ బుకింగ్ 2 నెలల తర్వాత వదిలినా కూడా వీళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండడంతో, మదనపల్లిలో ఇప్పుడు స్లాట్ బుకింగ్ కావాలంటే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉండడంతో వెంటనే స్లాట్లన్నీ కూడా వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి. ఆ స్లాట్ కంప్లీట్ అయిపోయేసరికి మళ్ళీ మిగిలిన వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి మార్కాపురం ఒకరికి చూపిస్తుంది, శ్రీకాకుళం ఒకరికి చూపిస్తుంది, లేకపోతే తిరుపతికి ఆ పక్క ఒకరికి చూపిస్తుంది. అంత దూరము అంగవైకల్యం కలిగిన వారు, హ్యాండిక్యాప్ వాళ్ళు సదరం కోసం అంత దూరం పోవాలంటే దాదాపుగా 1000 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే దానివల్ల ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు మానసికంగాను అలాగే ఆర్థికంగాను చాలా కుంగిపోతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. ఇంకో సమస్య ఏమంటే ఏదైతే అంగవైకల్యం ఉందో, డిసేబిలిటీని గుర్తించడానికి ఇప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వం వారు ఆటోమేటెడ్ లో వాళ్ళని అంగవైకల్యం గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అంగవైకల్యం గుర్తించాల్సి వస్తుందో నిజంగా అంగవైకల్యం కలిగి ఉండే వాళ్ళు కూడా చిన్న చిన్న టర్మ్స్ నామ్స్ అంటే దానికి ఆ క్రైటీరియాకి రీచ్ కాకపోవడంతో చిన్న వెయిటేజ్తో చిన్న దీంతో కూడా వాళ్ళ సర్టిఫికేట్ పొందలేక, సదరన్ సర్టిఫికేట్ రాక ఎంతో మంది వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ పథకాలు రాక చాలా ఇబ్బందికి గురయ్యి వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. అంటే ఇక్కడున్న డిఎంహెచ్ఓ గారు వాళ్ళ జిల్లాలో ఉండే పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం వారికి వాళ్ళ ఉన్నతాధికారులకు వాళ్ళు తెలియపరిచి ఇక్కడ ఇంకా కూడా స్లాట్ బుకింగ్స్ కావాలా, ప్రత్యేకంగా నిర్వహించాలని చెప్పి కొన్ని స్లాట్ బుకింగ్స్ ఎక్కువగా పెట్టి ప్రభుత్వం దగ్గర కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సదరన్ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళకి ముఖ్యంగా ఈ సర్టిఫికేట్లలో కూడా దళారులుగా మారిపోయేసి ఎవరైతే వెల్ఫేర్స్ ఉన్నారో ఎవరైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక టీమ్గా ఏర్పడిపోయి మీకు ఆ సదరన్ సర్టిఫికేట్ కావాలంటే కూడా డబ్బులు పెడితే జరుగుతుందని చెప్పి కొన్ని అపోహలు క్రియేట్ చేసి కొంత ప్రజల్ని కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళని కూడా దోచుకోవడం జరుగుతుంది. కావున అది కూడా లేకుండా వెంటనే దళారుల వ్యవస్థను కూడా అరికట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, మరీ ముఖ్యంగా వికలాంగులకు చాలా ఇబ్బందులు ఈ సదరన్ సర్టిఫికేట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. ఈ నెల 29వ తేదీ మదనపల్లి పట్టణం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు సాయి స్వామి రామస్వామి తెలిపారు. నేడు వారు ఎంసీటీవీతో మాట్లాడారు. 29వ తేదీ ఉదయం 5 గంటలకు కాగడ హారతితో పూజలు ప్రారంభమై 6 గంటలకు పంచామృత అభిషేకం, విశేష అలంకరణ, 7 గంటల 45 నిమిషాలకు దత్తహోమం, మధ్యాహ్నం 1 గంటకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకు సంధ్యా హారతి, 9 గంటలకు శేష హారతి ఇవ్వడం జరుగుతుందన్నారు. భక్తాదుల కోసం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున భక్తాదులు ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరాములు, చిన్నబాబు, నాగార్జున బాబు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈవినింగ్ వస్తాను, రేపు మార్నింగ్లో వస్తాను. వర్మ వస్తాను ఉండు బయటికి. ఓం సాయిరామ్. రేపు అనగా 29/7/2026 బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లి పట్టణంలో వెలిసిన బర్మా వీధిలో షిరిడి సాయిబాబా గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉదయం 5 గంటలకు వచ్చి కకటహారతి, 6 గంటలకు విశేష పంచామృత అభిషేకము మరియు 7:30కి సాయి దత్త హోమము నిర్వహించబడడం మరియు ఉదయం 9 గంటలకు శ్రీ సాయి సత్యవర్తము నిర్వహించబడడం. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన వితరణ మరియు సాయంకాలం 5 గంటలకు విశేష అలంకరణ దర్శనము మరియు 6 గంటలకు సంధ్యాహారతి మరియు 7:30కు వచ్చి కులాభిషేకము, 8:30కు నక్షత్రహారతి, రాత్రి 9 గంటలకు శేషహారతి నిర్వహించబడడం. కావున భక్తాదులు ఈ పై కార్యక్రమం పాల్గొని సాయిబాబా కృపకు పాత్రడానికి కోరుతున్నాం. జై సాయిరాం. రేపు అనగా గురు పౌర్ణమి సందర్భంగా కొత్తపేటలో సాయిబాబా మందిరం నందు ఘనంగా ప్రతి సంవత్సరము మేము గురు పౌర్ణమి ఉత్సవం భారీగా ఎత్తున ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసేట్లుగా బాగా చేసి, కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి కృతం పాల్గొనాలని కోరుతున్నాము. మధ్యాహ్నము భక్తులందరికీ అన్నదానం జరపబడను. భక్తులు కావున భక్తులందరూ సాయి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాల్సి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫేక్ పాస్బుక్ల ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ఎంఆర్ఓ సంతకాలు, స్టాంపులతో పాస్బుక్లు తయారు చేసి అధిక ధరలకు ఫేక్ పాస్బుక్లు విక్రయిస్తున్న ముఠా ఉదాంతం బట్టబయలైంది. బ్రోకర్లు, డాక్యుమెంట్ రైటర్లపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అగ్రిమెంట్ పత్రాలు సైతం నకిలీగా తయారు చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. ప్రజల్ని మోసం చేస్తున్న ముఠాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ధీరజ్ కునుబుల్లి హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ కేసులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణ జరుగుతుందని తెలిపారు. కలెక్టర్, సబ్ కలెక్టర్ దృష్టికి కేసు తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఫేక్ పాస్బుక్ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని, నిందితులు ఎవరైనా విడిచిపెట్టదే లేదన్నారు. ఫేక్ డాక్యుమెంట్లతో మోసాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అండ్ సమ్ మీడియేటర్స్, బ్రోకర్స్ ఈ ఫేక్ ఎంఆర్ఓ సంతకం పెట్టించి దాని మీద ఎంఆర్ఓ స్టాంప్ వేసి ఫేక్ పాస్బుక్స్ని వాళ్ళు క్రియేట్ చేసి అది జనాలకి హై రేట్స్కి అమ్మడం జరుగుతుంది, అగ్రిమెంట్స్ చేసి. దాని మీద కూడా ఈరోజు నిన్న కంప్లైంట్ వచ్చింది. అదంతా కూడా రివ్యూ చేసిన తర్వాత ఈరోజు అవి కేసు రిజిస్టర్ చేసి ఇన్ డెప్త్ వెళ్ళి ఆ బ్రోకర్స్, డాక్యుమెంట్ రైటర్స్ అండ్ అదర్ మీడియేటర్స్ ఎవరున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇది కలెక్టర్ గారి దృష్టికి అండ్ సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇన్ కేస్ రెవెన్యూ ఆఫీషియల్స్ కూడా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా లేదా అది కూడా చూస్తామండి. ఓకే, యా, ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 45 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మదనపల్లిలోని 1-2 వార్డులో శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని దక్షిణ కొరియాకు చెందిన భూయాంగ్ కంపెనీ ప్రతినిధులకు తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి దక్షిణ కొరియాకు చెందిన భూయాంగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.